ఇప్పుడు విచారిస్తున్నది. ఈ క్రమంలో మన తెలంగాణ బిల్లులు కూడా అక్కడ పెండింగ్లో ఉన్నాయి కదా, రాష్ట్రపతి దగ్గర 4 నెలలు అవుతుంది కదా, ఇది కూడా దాని కిందకే వస్తుంది కదా. సో అందుకే సుప్రీంకోర్టులో పిటిషన్ వేస్తే సుప్రీంకోర్టు ఏమైనా ఈ బిల్లుల మీద నిర్ణయం తీసుకోండి అని రాష్ట్రపతిని ఆదేశించవచ్చు అన్న కోణంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి సర్కార్ సుప్రీంకోర్టుకు వెళ్ళే ఆలోచన చేస్తున్నదట. ఇది క్వశ్చన్ మార్కే, మళ్ళీ ఇక్కడ కూడా క్వశ్చన్ మార్కే ఇక్కడ. మరి ఏం చేస్తారు ఇప్పుడు దీని ద్వారా? వాళ్ళు 9th షెడ్యూల్ మేము పెట్టమంటున్నారు క్లియర్గా. మేము పెట్టం, మేము ఇదేమో మేమెందుకు అమలు చేస్తామని వాళ్ళు అంటున్నారు, పెట్టాల్సిందే అని వీళ్ళు అంటున్నారు. వీళ్ళు చేసిన పోరాటం లేదు, వాళ్ళు చేసింది ఏమి లేదు, వాళ్ళు చేయమంటున్నారు. సో మరి ఇప్పుడు ఏం జరుగుతుంది అన్నది చూడాలి. జరిగేది ఏముంటుందని అయితే నేను అనుకుంటలేను. పోనీ ఇక్కడ వీళ్ళు రాష్ట్ర ప్రభుత్వం ఒక ఆర్డినెన్స్ తెచ్చింది, పంచాయతీరాజ్ చట్టం 2018ని సవరిస్తూ సెక్షన్ 285A దాన్ని తొలగించారు. 50% క్యాప్ ఏదైతే ఉందో దాన్ని తొలగిస్తూ ఆర్డినెన్స్ తీసుకొచ్చారు. గవర్నర్ దాన్ని రాష్ట్రపతి పరిశీలనకు పంపిండు. అది ఆడ పెండింగ్ ఉన్నది. ఒకవేళ గవర్నర్ దానికి ఆమోదం తెలిపితే ఒక జీవో ద్వారా రిజర్వేషన్లు పెంచుకునే అవకాశం కల్పించడానికి ఒక జీవోని తీసుకొచ్చే అవకాశం ఉండేదేమో. కానీ ఆ జీవో కూడా కోర్టులో నిలబడే అవకాశాలు తక్కువే. ఎటు చూసినా ఇది ముందుకు పడే అవకాశం అయితే కనబడట్లేదు. మరి రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది అన్నది చూడాలి. 25వ తేదీన క్యాబినెట్ సమావేశం అట. 42% పైన ప్రభుత్వపర నిర్ణయం తీసుకునే అవకాశం ఉందట. మరి ఇప్పుడు రాష్ట్రపతి దగ్గర పెండింగ్ బిల్లు ఉందని సుప్రీంకోర్టుకు పోతే సుప్రీంకోర్టు ఒకవేళ ఆదేశిస్తే మరి రాష్ట్రపతి ఆమోదిస్తారా, తిరస్కరిస్తారా? చూడాలి. అది అంతవరకు వెళ్తుందని అయితే నేను అనుకుంటలేను.